సంపద సృష్టిస్తాను అంటూ గొప్పలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు చేసిన అప్పులపై డీటెయిల్డ్ రిపోర్ట్ మా కొలీగ్ హరికృష్ణ అందిస్తారు. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూస్తే ప్రజలు విస్తుపోతున్నారు, ముక్కును వేలేసుకుంటున్నారు. అప్పులు తీసుకురావడానికి ఇక దారే లేదు, ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, ఎక్కడి నుంచి తీసుకురావాలో పాలు పోవట్లేదు, ఇక సంపద సృష్టి ఎలా అనే రీతిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది నిజం. ఎందుకంటే సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఆ హామీలను తుంగలో తొక్కడమే కాదు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు, కూరుకుపోయేలా చేస్తున్నారు, రికార్డులు సృష్టిస్తున్నారు. అతిశయోక్తి కానే కాదు. బడ్జెట్లోనూ బడ్జెటేతర అప్పుల్లోనూ రికార్డులే సృష్టిస్తున్నారు. ఇది నా వెనక గణాంకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు సర్కార్ ఏకంగా 2,66,175 కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ లోపల చంద్రబాబు సర్కార్ 1,54,880 కోట్ల అప్పు చేస్తే, బడ్జెట్ బయట వివిధ రూపాల్లో 71,295 కోట్లు అప్పు చేశారు. అలాగే రాజధాని కోసం మరో 40,000 కోట్లు, అంటే టోటల్గా చూస్తే 2,66,175 కోట్లు అప్పు ప్రస్తుతం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద ఉంటుంది, పడుతుంది అనేది నేను కొత్తగా చెప్పనక్కర్లే. సూపర్ 6లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా యగనామం పెట్టేస్తున్నారు. మరి ఇన్ని అప్పులు ఎందుకు అవుతున్నాయి? మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. అది కూడా లేదని పీపీపీకి ఇచ్చేస్తున్నారు. మరి ఈ అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఒక్కసారి వెనక్కి వెళ్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది అంటూ మొత్తం కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా గగ్గోలు పెట్టే ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అవన్నీ అవాస్తవాలు అని వైఎస్ఆర్సీపీ అనడం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24,000 వరకు ఉన్న అప్పు 5,60,000 కోట్లు అని ఆయనే అనౌన్స్ చేశారు. అంతేకాదు, దీనికి ఇంకా కొసమెరుపు ఉంది. సాక్షాత్తు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఈ 5,60,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 3 లక్షల కోట్లు 2014 నుంచి 19 వరకు ఉన్న తెలుగుదేశం సర్కార్ వాళ్ళు విడిచి వెళ్ళిన అప్పు 3 లక్షల కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన టోటల్ అప్పు 3 లక్షల కోట్ల కంటే తక్కువే. ప్రస్తుతం ఏడాదిన్నర లోపల చంద్రబాబు సర్కార్ 2.66 లక్షలు, అంటే 2,66,000 కోట్లు అప్పు చేసింది. ఒక్కసారి టోటల్ అప్పులు డైసెక్ట్ చేసి నేను మీకు చూపిస్తాను, వివరంగా చూడండి. రైట్, బడ్జెట్ అప్పు అంటే విదిన్ ద బడ్జెట్ ఉన్న అప్పులు ఒక్కసారి చూసుకుంటే మనం 2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల్లో ఇది నేను చెప్తున్నాను. ఇది ఎవరో ఇండిపెండెంట్ సంస్థ లేకపోతే ఇంకేదో ఇచ్చింది కానే కాదు. రైట్, కాగ్ గణాంకాల్లో 81,597 కోట్లు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం, అంటే 24-25 మార్చి వరకు. ఇక 2025-26 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ వరకు చూసుకుంటే 67,283 కోట్లు. ఆ తర్వాత నవంబర్లో మరో 3,000 కోట్లు ఆర్బీఐ ప్రకారం. ఇక డిసెంబర్ 2వ తేదీన మరో 3,000 కోట్లు. ఇది టోటల్గా చూసుకుంటే కనుక 1,54,880 కోట్లు. రైట్, ఇక బడ్జెటేతర అప్పులు ఒకసారి చూద్దాం. వివిధ శాఖల నుంచి ఏ రకంగా వీళ్ళు అప్పులు చేశారు. రైట్, ఒక్కసారి పౌర సరఫరాల సంస్థ నుంచి 7,000 కోట్లు, మార్క్ఫెడ్ నుంచి 18,700 కోట్లు, ఏపీఐఐసి నుంచి 8,500 కోట్లు, ఏపీఎండిసి అంటే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల నుంచి 1,150 కోట్లు, ఇక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1000 కోట్లు, ఇక ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు, ఇక ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడిసిఎల్ అంటే ఇది సెంట్రల్ డెవలప్మెంట్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి చేసిన అప్పు. ఆ తర్వాత నాబార్డ్ మొత్తం 71,295 కోట్లు. ఇది బడ్జెటేతర. సో విదిన్ ద బడ్జెట్ అలాగే బడ్జెటేతర ఈ 2 అప్పులు మనం చూసాం. తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ మరో 40,000 కోట్లు అప్పు చేసింది ద గ్రేట్ చంద్రబాబు సర్కార్. దాన్ని కూడా ఒకసారి మనం విడమర్చి చెప్పే ప్రయత్నం చేద్దాం. రాజధాని కోసం చేసిన అప్పులు కోట్లలో ప్రపంచ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు చేసింది. ఆ తర్వాత హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో 11,000 కోట్లు.
ఇక జర్మనీకి చెందిన కేడబ్ల్యూ అనే సంస్థ నుంచి 5,000 కోట్లు. ఇది ఇన్స్టిట్యూషన్ ఫర్ రీకన్స్ట్రక్షన్. అంటే వీళ్ళు ఫైనాన్స్ ఎందుకు చేస్తారంటే రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ఏరియాని కానీ ఒక సిటీని కానీ అప్పుడు వరల్డ్ వార్ II తర్వాత జర్మనీలో ఏర్పాటైన సంస్థగా దీన్ని చెప్తుంటారు. దాన్ని కూడా వదలకుండా ఒక 5,000 కోట్లు అప్పు అక్కడి నుంచి మనం చేసుకొచ్చాం. ఇక NABFID అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడి నుంచి 7,500 కోట్లు. ఇక APPFCL దీని నుంచి మరో 1,500 కోట్లు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో మొత్తంగా 40,000 కోట్లు. ఈ రకంగా రికార్డు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇన్ని అప్పులు తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. సూపర్ 6 హామీలు తొంగలో తొక్కేస్తున్నారు. అది కాక సంక్షేమ పథకాలు చూసుకుంటే కనుక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారా? ఆరోగ్యశ్రీ ఏమైంది? ప్రత్యేకంగా చెప్పాలా? ఇక మెడికల్ కాలేజెస్ గురించి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం మనకు తెలిసిందే. వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎందుకంటే వాటికి డబ్బులు లేవంట. మరి చేస్తున్న అప్పులన్నీ ఎక్కడికి వెళ్తున్నట్టు మీరే ఆలోచించాలి.